Amazing grace, how sweet the sound that saved a wretch like me. I once was lost, but now am found. Was blind, but now I see. Was blind, but now I see. So the topic today is ఈరోజు ఒక అంశం ఏంటంటే నేను ఒకప్పుడు గుడ్డితనంగా ఉండేదాను కానీ ఇప్పుడు నేను చూస్తున్నాను. ఐ వాజ్ బ్లైండ్ బట్ నౌ ఐ సీ. ఈ యొక్క వచనము యోహాను సువార్త 9వ అధ్యాయము 25వ వచనంలో ఉంది. ఎవరైనా తెలుగులో చదవచ్చు. జాన్ చాప్టర్ 9 వర్స్ 25. ఈ జాన్ చాప్టర్ 9 లో మనము ఒక మ్యాన్ గురించి చూస్తాము. ఆయన పుట్టుక నుంచి ఫ్రమ్ ద బర్త్ హీ వాజ్ బ్లైండ్ అండ్ హీ మీట్స్ జీసస్ క్రైస్ట్ అండ్ his eyes are open. Jesus Christ touches him and he's healed. యేసుక్రీస్తు ప్రభు ఆయనని ముట్టి తాకి ఆయన చూపు వచ్చేస్తుంది అనమాట. Can someone read in Telugu? John chapter 9 verse 25. వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగును, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను. నేను గుడ్డి వాడనై ఉండి ఇప్పుడు నేను చూచుచున్నాను. ఐ వాజ్ బ్లైండ్ నౌ ఐ సీ. మనలో మనందరికీ గుడ్డితనం ఉంది. ఒకప్పుడు మనం గుడ్డితనంగా ఉంటున్నాము కానీ ఇప్పుడు మనము చూచుచున్నాము. వీఆర్ ఏబుల్ టు సీ. ఎట్లా ఎవరి వల్ల మనం చూస్తున్నాము? ఇట్ ఈస్ ఓన్లీ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎలాంటి బ్లైండ్నెస్ అంటే మన పాప జీవితంలో ఫిజికల్ బ్లైండ్నెస్, శారీరక గుడ్డితనం. మనము ఈ ఒక మనిషిని మనం జాన్ చాప్టర్ 9 లో చూస్తున్నప్పుడు హీ వాజ్ ఆయన బర్త్ నుంచి ఏం చూడలేదు. ఎవ్రీథింగ్ వాజ్ డార్క్ ఫర్ హిమ్. నో కలర్, నో పీపుల్, నో లైట్. లైట్ ని చూడలేదు, ఏ ఒక్క రంగు చూడలేదు, మనుషులను కూడా చూడలేదు. కానీ ద డివైన్ పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ఒక శక్తి ఆయన మీద ఒక కంపాషన్, ఒక ప్రేమ చూపించి దేవుడు ఆయనని స్వస్థపరుస్తారు, ఆయన కళ్ళు తెరుస్తారు. కానీ అక్కడ కొంతమంది ఉంటారు ఫారిసీస్, వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఫస్ట్ 5 verses లో మనం చూస్తాం. ఈయన his disciples asked him saying, second verse, Master, who did sin, the man or his parents? If you can read in Telugu, brother. ఓకే అక్క. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయన అడగగా, God says no one has sinned, but he has to get the work of Lord Jesus Christ. I must work the works of him that sent me. యేసుక్రీస్తు ప్రభు ఏమంటారంటే ఎవ్వరు పాపం చేయలేదు. కానీ ఇక్కడ in the fourth verse, the exact words, the fourth verse, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడునూ పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే, ఈయన ద్వారా దేవుని క్రియలు చూపించబడాలి అని గాడ్ గివ్స్ అ వెరీ బోల్డ్ ఆన్సర్. అంతమంది వాళ్ళందరూ క్వశ్చన్ అడిగినా గానీ గాడ్ సేస్ దట్ he has to reveal the power of Lord Jesus Christ through this blind person. So we all ఈ ఒక ఎగ్జాంపుల్ గురించి మన లైఫ్ లో మనం అందరము చాలా
గుడ్డితనంలో ఉండినాం. అన్ని విధాలుగా గుడ్డితనం. ఏ we cannot see, we did not have the light, we could not see people also. Our eyes were completely closed. మన కళ్ళు మొత్తానికి మూయబడింది. కానీ ద టైమ్ వెన్ వి రీచ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు దగ్గర వెళ్ళామో మనము మన కళ్ళు తెరవబడినాయి. దేవుడు మన మొరని ఆలకిస్తున్నారు. ఒకప్పుడు నేను గుడ్డితనంలో ఉండినాను, కానీ ఎప్పుడైతే నేను యేసుక్రీస్తు ప్రభుని చూచానో, ఆయనని రికగ్నైజ్ చేశానో, ఆయన నన్ను హీల్ చేసేసి నా పాపాలు, నా ఉన్న గుడ్డితనాన్ని అంతా తీసేశారు. ఏమైంది? నా విజన్ చేంజ్ అయిపోయింది, నా లైఫ్ చేంజ్ అయిపోయింది, నా హార్ట్ చేంజ్ అయిపోయింది. ఇది మనం అనుకోవచ్చు రక్షణ పొందని వాళ్ళకని కాదు, రక్షణ పొందిన వాళ్ళలో కూడా గుడ్డితనం చాలా ఉంది. ఎట్లా అంటే మనము సంఘానికి వెళ్తాము, కానీ సంఘంలో మనం ఎట్లా ఉంటున్నాము, సంఘ జీవితం ఎట్లా ఉంది, ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది. మనము మేబీ we have accepted Lord Jesus Christ, we are doing all the works of Lord Jesus Christ, but still we are in blindness. దేవుని కోసం అన్ని పని చేసినా కానీ మన హృదయం మనం క్వశ్చన్ చేసుకోవాలి, నేను ఇంకా గుడ్డితనంలోనే ఉన్నానా, నేను దేవుణ్ణి చూడగలుగుతున్నానా? ఎట్లా అంటే when we go to church or when we do ministry, we are in depth having some qualities which makes us blind. ఏదో ఒక క్వాలిటీస్ మనల్ని గుడ్డితనంగా చేస్తుంది. అందుకనే దేవుడు ఏమంటున్నారంటే, బిఫోర్ accepting Lord Jesus Christ or before Jesus in our life, మన ఒక డైరెక్షన్ ఎట్లా ఉండిందంటే, ఏ ఒక కలర్ లేకుండా, ఏ ఒక లైట్ లేకుండా, ఏది ఒక జీవం లేకుండా మన ఒక డైరెక్షన్ ఉంటుంది. మనము సత్యాన్ని చూడలేని ఒక డైరెక్షన్ ఉంటుంది. మన జీవితం ఎట్లా అంటే కన్ఫ్యూజన్ అండ్ పాపమున్న జీవితం ఉంటుంది. దట్ ఈస్ వెన్ వీ వర్ బ్లైండ్. వెన్ వీ ఎన్కౌంటర్ జీసస్ క్రైస్ట్, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు గురించి మనము తెలుసుకున్నామో, ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు దగ్గరికి మనం వెళ్ళినామో, ఆయన మనకి ఒక విజన్ ఇచ్చాడు, ఒక సైట్ చూపించాడు. ఆయన మన కళ్ళని తెరిచేసేసి, మన పాత కళ్ళని తీసేసి ఆత్మీయ కళ్ళని, హి హస్ గివెన్ us spiritual eyes. ఇంకా బ్లైండ్నెస్, ఆ పెయిన్, అన్బిలీఫ్ అంతా తీసేస్తారు. తీసేసిన తర్వాత మనకు ఒక క్లియర్ విజన్ వస్తుంది. ఎక్కడ అంటే మనల్ని మనం చాలా డిఫరెంట్ గా చూసుకోవాలి. ఎందుకంటే మనము బిఫోర్ జీసస్ లైఫ్, ఆఫ్టర్ జీసస్ లైఫ్ మన విజన్ ఎట్లా ఉంది, కరెక్ట్ గా ఉందా లేదా? నేను జీసస్ క్రైస్ట్ ని యాక్సెప్ట్ చేసేసుకున్నాను, నేను నా పాప జీవితంలో లేదు, నేను అన్ని దేవుని కోసం, దేవుడు ఎట్లా చెప్తున్నారో అట్లా నేను నడుస్తున్నాను అనేది కాదు. మనకి ఆ క్లియర్ విజన్ ఉందా? Do we have that clear vision after encountering Lord Jesus Christ? Are you able to see others with love? ఇతరులని మీరు ప్రేమగా చూస్తున్నారా? మీ విజన్ ఎట్లా ఉంది? యేసుక్రీస్తు ప్రభు, మీరు దేవుని సేవ చేస్తున్నారు, మనమందరం దేవుని సేవ చేస్తున్నాం, దేవుని కోసం జీవిస్తున్నాం, కానీ మన విజన్ ఎట్లా ఉంది? Are we having that clear crystal vision that you are able to see differently? మిమ్మల్ని మీరు డిఫరెంట్ గా చూపించుకుంటున్నారా? And are you able to have that love towards others, the same love where Christ, యేసుక్రీస్తు ప్రభు, యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనంలో ఆయన అంటున్నాడు, గుడ్డివాడిని ప్రేమించి, ఆయన ప్రేమించి ఎంతమంది ఎన్ని క్వశ్చన్ చేసినా గానీ ఆయన అదంతా పట్టించుకోకుండా బోల్డ్ గా ఆయనకు ఒక విజన్ ఇచ్చి, ఎందుకంటే ఆయన ప్రేమించాడు కాబట్టి.
దేవుని యొక్క పని నెరవేర్చాలి. ఆయన ప్రేమించి ఇంకా ఆ మట్టి ఇది చేసి కన్ను మీద పెట్టి ఆయనకి చూపించాలి. Do we have that same love towards each and every one of us? What is our vision? And is someone able to see you or see Lord Jesus Christ through your life? మీకు ఆ యేసుక్రీస్తు ఒక లెన్స్ ఉందా? Are people around who are with you? మీతో ఉన్న మీ దేవజనులు, మీ సంఘస్థులు, మీ టీమ్ మెంబర్స్ మీలో యేసుక్రీస్తుని చూడగలుగుతున్నారా? మన రూపం ఎలా ఉంది? That's what today God says, your life before Jesus Christ was blinded. When you encountered Lord Jesus Christ, you are healed. And when you accepted Lord Jesus Christ, you have a clear vision. మీరు యేసుక్రీస్తు ప్రభు అంగీకరించక ముందు మీరు మొత్తానికి గుడ్డితనం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని మీరు అక్సెప్ట్ చేసుకున్నారు, అంగీకరించారు, మీలో ఒక హీలింగ్ స్వస్థత వచ్చింది. దాని తర్వాత దేవుణ్ణి ఒక పని చేస్తున్నప్పుడు ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు మీలో ఉన్నప్పుడు ఒక క్లియర్ విజన్. కానీ ఆ క్లియర్ విజన్ లో మీ యొక్క జీవితము ఎట్లా ఉంది? మీరు మీ ఒక దేవుని యొక్క పని ఏ విజన్ లో చేస్తున్నారు? దేవుని యొక్క ప్రేమ ఇతరులను మీలో చూడగలుగుతున్నారా? ఆయన ఒక విశ్వాసము మీలో చూడగలుగుతున్నారా? మీ యొక్క విశ్వాసం దేవుని పట్ల ఎలా ఉంది? మెనీ టైమ్స్ మనము ఏం చేస్తామంటే when we read two verses, our vision changes, our heart changes, our life changes. Circumstances వచ్చే కొలది ఇక్కడ దేవుని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒక క్లియర్ విజన్ లో ఉన్నప్పుడు ఆ విశ్వాసం కూడా క్లియర్ గా ఉండాలి. ఈవెన్ ఇన్ మై లైఫ్ ఆల్సో నేను విశ్వాసం చాలా సార్లు కోల్పోతాను. కానీ నిన్న రాత్రి దేవుడి యొక్క టాపిక్ ఇచ్చినప్పుడు ఈ విజన్ అండ్ ఫెయిత్, when I accepted Lord Jesus Christ, I have a clear vision. నేను ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించానో నాకు ఒక క్లియర్ విజన్. ఆ విజన్ లో విశ్వాసం కూడా క్లియర్ గా ఉందా అని ఒక ప్రశ్న. మన విశ్వాసం ఎంత క్లియర్ గా ఉంది? మన ప్రేమ ఎంత క్లియర్ గా ఉంది? మన ఒక జీవితం ఎంత క్లియర్ గా ఉంది? ఇట్స్ వెరీ క్లియర్ఫుల్. ఇట్స్ వెరీ ఇవన్నీ చదువుతుంటే భయమేసింది. దేవా, బ్లైండ్నెస్ అని చెప్పినావు, కానీ ఇన్ని అంశాల బ్లైండ్నెస్ లో గుడ్డితనం అని చెప్పి ఇన్ని అంశాలు చూపిస్తున్నారు. మన ఒక హృదయం, ఇస్ ఇట్ క్రిస్టల్ క్లియర్? వాట్ యు సే క్రిస్టల్ క్లియర్ ఇన్ తెలుగు, బ్రదర్? సత్య కాల్స్ ఇస్ దేర్. క్రిస్టల్ క్లియర్. క్రిస్టల్ క్లియర్ అంటే ఇంకా అది తెలుగులో ఎలా చెప్పలేము అక్క, అది చూస్తా ఉన్నాను. క్రిస్టల్ క్లియర్ అంటే తేట తెల్లంగా, క్రిస్టల్ క్లియర్. అది అవతల అతను ఇక్కడ నేనుంటే అవతల అతను చూసినప్పుడు ఆ గ్లాస్ లో నుంచి చూసినప్పుడు క్లియర్ గా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ వెరీ క్రిస్టల్ క్లియర్. సో గాడ్ సేస్, is your heart crystal clear after encountering Lord Jesus Christ? It is not only for those who are unbelievers, it is also for those who are in Christ. అవిశ్వాసులకే కాదు, విశ్వాసులమైన మనకు కూడా ఈ ప్రశ్న. మనము I am not blind, I am healed, God has given me, I am accepted, I am saved, there is salvation in me. But what kind of blindness? What kind of salvation? What kind of heart? What kind of life? Where is your vision?
Are you completely crystal clear? We are doing God's work, each and every one of us. మనమందరము దేవుని సేవ ఏదో ఒక రీతిలో చేస్తున్నాం. దేవుని సేవ అంటే పెద్ద పెద్ద సేవలు అంతా కాదు, చిన్న సేవ కూడా దేవుని సేవనే. ఆ సేవలో కూడా మన లైఫ్ ఈజ్ ఇట్ విత్ దట్ క్లియర్ విజన్. He's ready to change our vision. He's ready to change our life and our heart. How clearly are you ready to see? When you read Psalms 119:18, brother, can you just help me in Telugu? Psalms 119:18. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. How can we see clearly? ఎట్లా మనము క్లియర్ గా చూడగలుగుతాము? మనం దేవుని అడగాలి. ఓపెన్ మై ఐస్, నా కళ్ళు తెరువు దేవా, నేను మీ యొక్క వండర్స్ థింగ్స్ చూడాలి. ఎక్కడి నుంచి చూడాలి? ఆయన ఒక ధర్మశాస్త్రం నుంచి. ఎప్పుడైతే మనం దేవుని యొక్క ధర్మశాస్త్రంని when we meditate on God's word and when we look to him, when we ask him, and when we say, Lord, open my eyes, Deva, na kallu teru, he will show wondrous things. So you can see clearly when you ask God to open your eyes. మనం ఎప్పుడు క్లియర్ గా చూడగలుగుతాము దేవుని. యాజ్ పర్ Psalms 119:18, we should ask God, దేవుని అడగాలి, నా కళ్ళు తెరువు దేవా. 1 John 1:7. Brother, 1 John అయితే 1:7. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గల వారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. We will only focus on the first line. First line, walk in light. మనములను వెలుగులో నడిచిన ఎడల మనము వెలుగులో, if we walk in light, మనం వెలుగులో. Who is the light? Lord Jesus Christ is the light. First thing, we should ask God to open our eyes. మొదటిగా దేవుని మన కళ్ళని తెరవమని చెప్పాలి. రెండవది, మనము వెలుగులో నడవాలి. కళ్ళని తెరవాలంటే ఓన్లీ నాట్ ఓపెన్ ఐస్, బట్ వీ హ్యావ్ టు గో అండ్ మెడిటేట్ ఆన్ దిస్ వర్డ్. దెన్ వాక్ ఇన్ లైట్. వెన్ వి వాక్ ఇన్ లైట్, మనకి సహవాసం అనేది ఉంటుంది. అండ్ థర్డ్లీ, మనము చాలా దీనంగా ఉండాలి. మనము ఈ యొక్క జాన్ చాప్టర్ 9 ఆ ఫారిసీస్ చాలా గర్వంగా అడుగుతారు. ఏమని? వాళ్ళ ప్రశ్నలు చాలా గర్వంగా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు చాలా దీనంగా వాళ్ళకి ఆన్సర్ చేశారు. మనలో ఆ ఒక హంబుల్నెస్ ఉందా? ఈవెన్ అంటే వీ షుడ్ నాట్ థింక్, అది ఇంత మనం పని చేస్తున్నాం కదా దేవుని కోసము, మనలో హంబుల్నెస్ ఉంటుందా అని అనుకుంటాం. కాదు, ఈ రోజు మనతో దేవుడు అన్ని విధాలుగా మాట్లాడుతున్నాడు. ఓపెన్ యువర్ ఐస్, ఓపెన్ మై బ్లైండెడ్ ఐస్. వేర్ am I blind? ఎక్కడ నేను గుడ్డితనంగా ఉన్నాను? ఆత్మీయంగా నేను నడుచుకుంటున్నాను, కానీ నాలో చాలా గుడ్డితనం ఉంది. విశ్వాసంలో కూడా నేను గుడ్డితనము. నేను ఇతరులను చూచుటలో కూడా గుడ్డితనము. ఇంకా ఇతరులను ప్రేమించడంలో కూడా గుడ్డితనము. దేర్ ఆర్ అన్ని ఏరియాస్ మన జీవితంలో, చాలా ఏరియాస్ లో మనం ఇంకా గుడ్డితనంగానే ఉన్నాము. ఎక్కడో ఒక చోట్ల మనలో ఆ ప్రైడ్ అనే గుడ్డితనం, ఈ ఫరిసీయుల ప్రశ్న వేసినట్టు మనం కూడా చాలా మటుకు దేవుని ప్రశ్నిస్తాం కదా. ఎందుకంటే మన విశ్వాసంలో గుడ్డితనం ఉంది. అందుకని ఈరోజు దేవుడు ఏమంటున్నారంటే, వాట్ ఈస్ యువర్ లైఫ్ వెన్ యూ హ్యావ్ జీసస్ క్రైస్ట్
in you? In every way, is it reflecting? దేవుని యొక్క జీవితం మీలో రిఫ్లెక్ట్ అవుతుందా? మిమ్మల్ని చూసినప్పుడు అందరూ యేసుక్రీస్తు ప్రభువుని చూసినట్టుందా? బికాస్ గాడ్ సేస్, యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నారంటే, ఎప్పుడైతే మీరు ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్ లైఫ్ లో యు ఆర్ చోజన్, మిమ్మల్ని దేవుడు ఎంచుకున్నారు, మిమ్మల్ని సపరేట్ గా పెట్టారు. అండ్ మిమ్మల్ని ఎందుకు కాల్ చేశారంటే మీరు షైన్ అవ్వాలి. అండ్ ప్రతిరోజు మీ యొక్క జీవితము ఒక సాక్ష్యంగా ఉండాలి. దేవుని యొక్క గ్రేస్ మీలో ఉండాలి. Life of Jesus Christ that reflects is God should reflect in you. Jesus Christ should reflect in you because you are chosen, you are set apart, you are called to shine, and every day should be a testimony to God, so that God's grace is in you. These are very sweet words. God has chosen you, God is set apart, and God is called to shine. You have to shine. Okay? When that vision is given by God and your eyes are open, God says you will shine, and you have to shine. You cannot be dull. So, how many things God says in this particular story of that blind person? Only blindness and there are a lot of depths that God has brought to my attention. Yes, I am still blind after going through this complete chapter, and the way God spoke to me, I am blinded in so many ways. నేనైతే చాలా విషయంలో గుడ్డితనం ఉంది. దేవుడు ఎంత క్లియర్ గా నాతో మాట్లాడారు, మనందరితో మాట్లాడతారు. ఎప్పుడు మనం దేవుని అడిగినప్పుడు, గాడ్ ఓపెన్ మై ఐస్, ఐ వాంట్ టు సీ వండర్ఫుల్ థింగ్స్, ఐ వాంట్ టు వాక్ ఇన్ లైట్. అండ్ వెన్ దీస్ థింగ్స్ ఆర్ దేర్, మీలో సహవాసం పెరుగుతుంది, హ్యూమిలిటీ ఉంటుంది, అండ్ దేవుని యొక్క సేవ ఇంకా గొప్పగా మీరు చేయొచ్చు. May God bless you and thank the Lord for this wonderful opportunity. Praise the Lord. ప్రైజ్ లార్డ్ అక్క. చక్కటి వాక్యం అందించినటువంటి నల్లి సిస్టర్కు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. నిజంగా కదండి, మనము వాక్య ప్రకారం చూసుకున్నట్లయితే నిజంగా మనము ఒకప్పుడు పాపంలో ఉండి గుడ్డితనంతో బ్రతికి చీకటి కార్యాలు చేస్తూ మనమందరము దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఇప్పుడు దేవుని దగ్గర మనం